హలో అండి. నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో నేను కూడా ఉండాలి. దోస్తులు, థ్యాంక్ యూ అండి మీరు వీడియో ఓపెన్ చేసినందుకు. ఇది నెల రోజుల కింద షేర్ చేయాల్సినటువంటి వీడియో ఎడిట్ చేయడానికి టైం లేక నేను ఈ రోజుకి నెల అండి మేము కుంభమేళాకి వెళ్ళొచ్చి. ఈ దిగ్గో ప్రయాగరాజ్లో మేము దిగినప్పటి నుంచి ప్రయాగరాజ్ మొత్తం వీడియో నేను ఇందులో మీకు సెండ్ చేసేలాగా ఎడిట్ చేశాను. ఆ, చూడండి. ఆ, ఎంత మంచి అనుభూతి అంటే నెల అయినా కూడా బా ఆ మధుర స్మృతులు గుర్తొస్తేనే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇదిగో మేమైతే మా టూరిస్ట్ బస్సు దిగాము, చూశారు కదా. అక్కడి నుంచి మేము ఒక ట్రాలీ ఆటో తీసుకొని మా బస్సులో ఉన్నటువంటి 34 మెంబర్స్ 2 ట్రాలీలు తీసుకొని మేము ఇదిగో ప్రయాగరాజు త్రివేణి సంగమంకి రీచ్ అయ్యాము. ఇదిగో సంగమేశ్వర స్వామి ఆలయం నది ఒడ్డునే ఉందండి. ఇక్కడి నుంచి మనం చాలా దూరమే నడవాలి. చూడండి, పొద్దున్న దిగ్గో చందమామ చూడండి. మాకైతే ఇది కూడా చాలా మంచి మధురానుభూతి అండి. మేము అక్కడ దిగాము. అసలు పొద్దున్నే 3:30 టైంకి బ్రహ్మముహూర్తంలో స్నానం చేసామండి త్రివేణి సంగమంలో. మాకు అదొక అద్భుతమైనటువంటి మధురానుభూతి అండి. అండ్ మేము వెళ్ళేటప్పుడు శంకరుడి తలలో చందమామ ఉంటారు కదా, సేమ్ ఎలా అయితే నెలవంక ఉంటుందో అలా కనిపించేసరికి అసలు అద్భుతమైనటువంటి అనుభూతి అండి. మీ అందరికీ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేశాను. ప్లీజ్ అండి, ఎవరైతే వీడియో ఓపెన్ చేశారు, ఎలాగో మీరు ప్రయాగ్రాజ్ని దర్శించగలుగుతున్నారు కదా, ఒక్క లైక్ చేయండి, ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి. నాకున్నటువంటి సంతోషాన్నంతా మీతో షేర్ చేసుకోవాలి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకనే నేను ప్రతిదీ నేను యూట్యూబర్ అయిన దగ్గర నుంచి మీతో పంచుకోకుండా నేను ఏ విషయాన్ని స్కిప్ చేయట్లేదు తెలుసా. కాకపోతే ఎడిట్ చేసే టైము లేక నేను ఈరోజు ఇప్పుడు 1 మంత్ తర్వాత అప్లోడ్ చేస్తున్నాను. వీడియోస్ అన్నీ సేవ్ చేసి పెట్టాను. ఫోన్ వైరస్ వస్తుంది, ఎడిట్ చేయడానికి టైం ఉండలేదు. ఈరోజు 1 మంత్ అని ఖచ్చితంగా ఈరోజు మనం షేర్ చేద్దామని ఎడిట్ చేశాను. ఇదిగో మా సిస్టర్స్, మేము అండి, మా ఫ్రెండ్స్, మా బస్సులో వెళ్ళినటువంటి వాళ్ళు. అది కొంచెం చలి టైం కదా, ఫిబ్రవరిలో వెళ్ళాం కదా అండి మేము. ఈ రోజుకు 1 మంత్ అంటే మీకు అర్థమవుతుంది కదా. అది మళ్ళీ బ్రహ్మ ముహూర్తంలో 3:30కి జనాలు చలి పెట్టి అసలు వెళ్ళినటువంటి టూరిస్ట్ బస్సులలో నుండి దిగలేదు. ఇంకా మేమైతే అరే ఇప్పుడే మనకి కాస్తంత వీలుగా ఉంటుంది స్నానం చేయడానికి కానీ, పూజ చేసుకోవడం కానీ, నెక్స్ట్ మనము ఫోటోషూట్ చేసుకోవచ్చుగా అని కానీ. అంటే ఫోటోషూట్ అనగానే మీరు తప్పుగా అర్థం తీసుకోకండి. అంటే ఇవి మనకు ఒక మధురానుభూతులు, ప్లస్ మీ అందరికీ షేర్ చేయాలి, నా యొక్క ఆనందాన్ని మీ అందరితో షేర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అంతే. చూడండి, సూర్యునికి ఆర్ఘ్యం మా ముగ్గురు అక్క చెల్లెళ్ళ సమక్షంలో ముగ్గురు గంగా యమున సరస్వతి నది సంగమంలో ఇలా సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వడం, అది బ్రహ్మ ముహూర్తంలో మేము అసలు ప్రయాగరాజులో చేసేటువంటి ఆ పూజ కానీ, ప్లస్ ఆ గంగా స్నానం కానీ కలయా నిజమా అని ఎంత షాకింగ్లో, ఎంత సర్ప్రైజింగ్గా అనిపించిందంటే నిజంగా అండి మాటల్లో షేర్ చేసుకోలేకపోతున్నాను. ఇక్కడికైతే నేను నిజంగా వెళ్తాను, చూసొస్తాను, త్రివేణి సంగమంలో స్నానం చేస్తాను అసలు నేను అనుకోలేదండి. ఎప్పుడైతే మనము ఒక మంచి కల్మషం లేనటువంటి, అంటే మనుషులం కదా, కొంచెం ఎక్కడో ఉండొచ్చు, ఎవరినైనా తెలుసో తెలియకో హర్ట్ చేసి ఉండొచ్చు, కానీ ఆ తర్వాతనే మళ్ళీ అరే నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను, ఇది కరెక్ట్ కాదు కదా అని మనకి మంచి ఏంటి చెడేంటి తెలుసుకోగలగడమే మనిషి యొక్క లక్షణం అన్నమాట. మనిషి అన్నాక అన్నీ ఉంటాయండి. కోపం ఉంటుంది, తాపం ఉంటుంది, కాస్త ద్వేషం, ఈర్ష్య, కోపం అన్నీ ఉంటాయండి. కానీ అరే ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్టే, ఇది సమంజసమే అని తెలిసినటువంటి వాడే మనిషి. అరే నేను కొంచెం తప్పుగా ఆలోచించానే, అరే నేను చాలా కరెక్ట్గా ఆలోచించాను, నేనే ఇది ఇట్లా అనుకోకూడదు కదా, ఇవన్నీ తెలుసుకున్నటువంటి వాడే మనిషి అనమాట. అలాంటిది ఎంతవరకు మనం
ఉండాలి, ఎంతవరకు మనము మన కోపాన్ని ఎంతవరకు చూపించాలి, మనం ఎంతవరకు మనం మంచి చేయాలి, మంచి చేయడానికి హద్దులే ఉండకూడదు అని ఎవరైతే పూజను చేసేటువంటి వాళ్ళు భగవంతునికి నచ్చినట్లుగా ఎవరైతే ఉంటారో ఆయన ఖచ్చితంగా ఆయన దర్శన భాగ్యాన్ని మనకి అందిస్తాడని మళ్ళొకసారి ప్రూవ్ అయిందండి. అక్కడి దాకా వెళ్ళడం అంటే అది మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు, నాకైతే ఇది చాలా గ్రేట్ థింగ్ అండి. ఎందుకంటే ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని అక్కడి దాకా వెళ్ళేటువంటి జీవితం కాదండి, చెప్తున్నా. మీరు ఏమైనా అనుకోండి, నేనైతే అక్కడి దాకా వెళ్ళేటువంటి జీవితం కాదు. కానీ నిజంగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయి కనుకనే మనము అక్కడికి వెళ్ళగలిగాము. ఒక కల్మషం లేనటువంటి హృదయంతో మనం భగవంతుని ఆరాధిస్తున్నప్పుడు ఆయనే పిలుస్తాడు, ఆయనే దర్శన భాగ్యాన్ని తప్పకుండా మనకి ఇప్పిస్తాడనమాట. చూడండి, ఇదిగో ఆ కుంభమేళాల అంతా ఒక ఎత్తు అయితే, ఇదిగో మా మరిది గారు త్రివేణి సంగమం నుంచి వాటర్ పాపం తనే మోస్తున్నారు, చూసారా ఆ బాటిలు. అదైతే నిజంగా ఒక మంచి ఆలోచన అండి. మాకైతే రాలేదు. మేము వాటర్ తాగడానికి టూరిస్ట్ బస్సులో వాటర్ బాటిల్స్ ఇస్తారు కదా, అందులో పట్టుకొద్దాం అనేటువంటి ఉద్దేశం అంతే. ఎవరి బాటిల్ వాడు పట్టుకొద్దాంరా, అందులో ఇంకొన్ని వాటర్ కలుపుకొని ఇచ్చేద్దాము ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అనుకున్నాం. కానీ మా మరిది గారు 100 రూపాయలు పెట్టి పెద్ద బాటిల్ కొని ఆ బాటిల్లో మనం ఫిల్ చేసుకుందాము, మనిషికి ఒక బాటిల్ ఎందుకు, అందులో పట్టుకెళ్తే అందరం షేర్ చేసుకోవచ్చు. ఒక గొప్ప ఆలోచన అండి నిజంగా. అసలు మా ఇద్దరు మరుదులు కూడా మాకు సపోర్ట్ చేశారు. ఎందుకు అక్కడికి అవసరమా అని అనకుండా వెళ్దాము, ఓకే ఆడవాళ్ళు ఏం చేసినా మన మంచి కోసమే కదా అని చెప్పేసి అందరి అప్పుడప్పుడు ఇట్లా దేవుడు ఒక స్పిరిచువాలిటీ అనేటువంటిది ఉండాలి, అండ్ ఫీల్డ్ ట్రిప్ వేసినట్టుగా కూడా ఉంటుంది కదా, వెళ్దాము అని చెప్పేసి సపోర్ట్ చేశారు వాళ్ళిద్దరూ మాకు. అంటే ప్రయాగ్రాజ్ అంటే ఇంకా ఉత్తరప్రదేశ్ మన భాష కాదు, ఇదిగోండి ఇక్కడ చూడండి ఎన్నెన్ని పూసల దండలు. మరి ఇలాంటి చోటకి మనకి నిజంగా ఒక తోడు అనేటువంటిది ఉండాలండి. మనం మాత్రమే వెళ్ళాల్సింది కాదు వేరే స్టేట్స్కి వెళ్ళడం అంటే. కానీ మా ఇద్దరు మరుదులు కూడా మాకు సపోర్ట్గా నించున్నారు. వెళ్దామా అనగానే వెళ్దాము అని వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అవసరమా అదేదంటే ఇంకా మనకి వెళ్ళినా కూడా తృప్తిగా ఉండేది కాదు. వెళ్దామా అంటే వెళ్దాము అని చాలా హ్యాపీగా అసలు వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసరికి ఇంకా మాకు మా ఆనందానికి అవధులే లేవు. చూడండి, మా సిస్టర్స్, మేము, మా మరిది గారు వాళ్ళు మేము చక్కగా మనకి ఆ స్పిరిచువాలిటీ అనేటువంటిది మనం అక్కడికి వెళ్ళినాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇదిగోండి కాళీమాత గారు చూడండి ఎంత బాగున్నారో. నిజంగా కాళీమాత గారిని చూసినట్టు అనిపించిందండి. దేవుడు వేషం వేసుకొని చక్కగా బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేటువంటిది అదొక పాజిటివ్ వైబ్స్. అక్కడికి వెళ్తాం కదా, నిజంగా శంకరుల వారిలాగా, పార్వతమ్మలాగా, ఇలా కాళీమాత గారిలాగా ఇలా మంచిగా అనిపిస్తుంది. ఈ వీడియోస్ అన్నీ చాలా రోజుల నుంచి ఫోన్లో పెట్టేసరికి ఇంకా నాకు ఎడిట్ చేయడానికి టైం ఉండట్లేదు, ఫోన్ హ్యాంగ్ అవుతుంది. ఇక్కడ గోమాత గారు ఉన్నారు, సరిగా షూట్ చేయడానికి పాసిబుల్ అవ్వలేదు. అక్కడ చాలా జనాలు, తెల్లారిపోయింది, ఇంకా స్నానం చేసాము. ఇది రిటర్న్లో అనమాట. మరి ఇక్కడికి వచ్చేసి ఇంకా మేము రిటర్న్లో తెల్లారిపోయింది, ఇంకా మళ్ళీ బస్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఒకటి కాదు కదండి కుంభమేళా వెళ్ళింది. ఇదిగో చూడండి నాగసాధువులు ఎక్కడ పడితే అక్కడ నాగసాధువులండి. ఓం నమ శివాయ అంటూ ఆ ధ్యానంలో వాళ్ళని చూస్తే భక్తి అనేటువంటిది, ఇంకా భక్తిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని చూశాక జీవితంలో ఏం సాధించాలి అంటే భక్తి సాధించాలనిపిస్తుంది నిజంగా. ఇదిగో హారతిలు ఇవ్వడము దారిలో, ఇదిగోండి పవిత్ర సంగమేశ్వర్ మందిర్ అని ఇక్కడ షూట్ చేశాను, కనిపిస్తుందా మీకు? అదిగో
పవిత్ర శ్రీ సంగమేశ్వర్ స్వామి మందిర్. అక్కడికి మరి కుంభమేళాలో అంటే ప్రయాగరాజులో త్రివేణి సంగమంలో గంగా, యమున, సరస్వతి తల్లి ఇక్కడ చూస్తారా? అక్కడ ఆ ముగ్గురు నదుల సంగమంలో స్నానం చేసి ఆ నీళ్ళు తీసుకొచ్చి సంగమేశ్వర స్వామికి అభిషేకం చేస్తే ఇంకా ఆ స్నానం ఫుల్ఫిల్ అయిపోయినట్టు లెక్క అనమాట. ఎస్, మరి మేము కూడా ఇదిగో ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు ఉంటే చక్కగా గంగా, యమున, సరస్వతి అమ్మవారి ఆలయానికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఫోటో షూట్ చేసేలాగా ఉండదు కదా, గబగబా అలా బయట నుంచి క్లిక్ అనిపించానండి. మీ అందరికీ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేశాను. ఇదిగోండి ఇలా గుళ్ళో గంటలు కొట్టినప్పుడు ఆ శబ్దము మన చెవులల్లో మారుమ్రోగినప్పుడు, ఇతరుల చెవులకి ఒక శ్రవణానందాన్ని కలిగించినప్పుడు ఎస్, వాళ్ళల్లో ఉన్నటువంటి ఏమైనా డిప్రెషన్స్ ఉంటే అవి పోయి పాజిటివ్ వైబ్స్ వస్తాయి అన్నమాట. నిజంగా గుళ్ళోకి వెళ్ళిన ప్రతి చోట గంటలు కొట్టండి. కంచు మీకు తెలుసు కదా, కంచు మోగునట్టు కనకంబ మోగున అని ఒక పద్యం ఉంటుంది కదా. ఎస్, ఆ కంచు మోత అనేటువంటిది వింటేనే అద్భుతమైనటువంటి ఇదే అండి సంగమేశ్వర స్వామి ఆలయం. లోపల మనకి ఫోటోషూట్ పెట్టనివ్వరు కదా, బయట గంట కొట్టే దగ్గర ఉన్నటువంటి స్వామిని చూపించాను. ఇది రిటర్న్లు అంటే ఇంకా బయటకు వచ్చేసాము. మళ్ళీ ఇది వెహికల్ తీసుకొని మళ్ళీ మా బస్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. వెళ్ళేటప్పుడు ట్రాలీలో వెళ్ళినాం కదా. ఇప్పుడు అక్కడ కుంభమేళా స్నానం తర్వాత ఎవరికి వాళ్ళు డివైడ్ అయిపోయారు, జనాలలో కనిపించలేదు. ఇంకా మేము మాత్రం ఒక వెహికల్ తీసుకున్నాము. ఫైనల్లీ ఇక బస్ దగ్గరికి రీచ్ అయినాం. ఇప్పుడు చూసారు కదా, ఒక వెరైటీ ఉన్నాయి కదా ఆటోస్. అక్కడ ఉత్తరప్రదేశ్లో ఒక ఆటోలో 6 మెంబర్స్ అట్లా పడతారండి. కానీ బైక్ లాగానే ఉన్నాయి ఆటోస్, చాలా బాగున్నాయి, వెయిట్లెస్గా చాలా స్పీడ్గా వస్తున్నాయి, మంచిగా అనిపించింది. ఇదిగో మేము ప్రయాగరాజ్లో స్నానం చేసి వచ్చేసరికి అక్కడ టిఫిన్ చేస్తున్నారు. సరేలే అని ఫొటోస్ తీసుకుందాం అని చెప్పేసి ఇదిగో ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఇవి మాత్రమే కొనుక్కున్నానండి. ఎస్, మనము తీర్థయాత్రలు వెళ్ళినప్పుడు పసుపు, కుంకుమ, గాజులు ఇలాంటివి కొనుక్కోవాలి. ఎస్, మీకు కొంచెం వెరైటీగా చూపించేటువంటి ఉద్దేశంతో అలా దిగాను అనమాట. వీడియో అలా షూట్ చేశాను. ఇదిగోండి ఇంకా తిరుగుముఖం పట్టాము, టిఫిన్ చేసాము పొద్దున్నే. ఇంకా బ్రహ్మముహూర్తంలో త్రివేణి సంగమంలో స్నానం చేయడము, ఆ తర్వాత చక్కగా సంగమేశ్వర స్వామిని దర్శించుకున్నాము. గంగా, యమున, సరస్వతి నదిలో స్నానం చేశాము. త్రివేణి సంగమంలో ఆ మాతలని దర్శించుకున్నాము. ఇంకా టిఫిన్ చేసాము, ఇంకా స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి నెక్స్ట్ నేను మీకైతే ఒకటి కుంభమేళా వెళ్ళొచ్చిన దగ్గర నుంచి లాస్ట్ వీక్ ఏమో ఒక వీడియో పెట్టాను. అది రామ్ టెక్ వీడియో అండి. కుంభమేళా ప్యాకేజ్లో అది ఫస్ట్ విజిటింగ్ అనమాట. ఇదేమో ప్రయాగరాజ్ ఏమో సెకండ్ విజిటింగ్ అనమాట. ఇక్కడి నుంచి మేము ప్రయాగరాజ్ నుంచి ఎక్కడికి వెళ్తున్నామంటే ఇంకా స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి? కాశీకి. కాశీ అనేటువంటిది చాలా అంత పెద్ద డిస్టెన్స్ ఏం లేదు, కానీ ఇంకా అది కుంభమేళా టైము ప్లస్ మహాశివరాత్రి టైం కదండి. మేము వెళ్ళింది బాబా వెహికల్ పార్కింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందనుకుంటున్నారు? అయ్య బాబోయ్, మాటల్లో చెప్పలేంది అసలు. చాలా అంటే ఒక 3 అవర్స్లో మేము రీచ్ అవ్వచ్చంట కాశీకి. కానీ వెహికల్ పార్కింగ్ వల్ల 1 డే పట్టిందండి. 1.5 డే పట్టిందంటే కూడా నమ్మరు తెలుసు. 1.5 డే. ఇంకా స్టార్ట్ అయ్యాం కదా, చూసారుగా ఎలా స్లోగా వెళ్తుందో బస్సు. రష్ అలాగా వందల మంది, వేల మంది, లక్షల మంది. అండ్ అది ఎండింగ్ టైంలో వెళ్ళాము మేము. చాలా చక్కగా 44-46 డేస్ కండక్ట్ చేశారు కుంభమేళా. కానీ ఇంకా మరి ఆ భగవంతుడు ఆయన ఎలా కృప చూపించాడో కానీ అక్కడికి వెళ్తానని అనుకోలేదు, కానీ వెళ్ళగలిగాము ఆయన కృప వల్లనే. అది ఎండింగ్ టైం కాబట్టి ఫుల్ రష్ అండి. కాబట్టి మేము జనాలు వెహికల్ పార్క్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా మేము కాశీకి స్లోగా వెళ్ళామన్నమాట. వెళ్ళే దారిలో ఇలా షూట్ చేశాను మీకు. చూడండి నదీమ తల్లి చూడండి, గంగా, యమున, సరస్వతి మాతలు ప్రపంచ మానవాళిని మనకి నీరే మనిషికి జీవనాధారం కదండి.
చూడండి, ఆ నీటి రూపంలో అమ్మలు మనల్ని ఆశీర్వదించడం, అన్నం పెట్టడం. నీళ్ళే లేకపోతే మనం పంటలు ఎలా పండించుకుంటాం చెప్పండి. ఒక అద్భుతమైనటువంటి అనుభూతి అండి. అండ్ ఇంత పెద్ద నదిలో నేను ఒక పడవ చూశాను. అసలు ఆ బస్సులో నుంచి కిందకి చూస్తుంటే బ్రిడ్జ్ మీద నుంచి చాలా అద్భుతంగా అనిపించింది. మరి వాళ్ళకి ఎంత డేరో ఎక్కడి నుంచి వస్తుందో అదిగో చూడండి. ఇది మీ అందరికీ చూపించేటువంటి ప్రయత్నం చేశాను. ఎంత పెద్ద నదిలో ఒకే ఒక్క పడవ, ఆ పడవలో ఒక్కరు ఇద్దరు మాత్రమే ఉన్నారు. అది ఎంత డేర్, ఎంత గట్స్ ఉండాలంటే ఓకే, అన్నిటికీ పరమాత్మ అండి. పరమాత్మ అనేటువంటిది మనలో వచ్చారు అంటే ఒక ధైర్యం అనేటువంటిది వస్తుంది. ఆ ధైర్యం ఉంటే చాలండి హ్యాపీగా బ్రతకడానికి. ఓం నమ శివాయ అని కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి శంకరుల వారి ఆశీస్సులు ఉంటాయి. ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. నేనైతే ఈ కుంభమేళ వీడియో మీకు చూపించినందుకు ధన్యురాలిని. ఆ భగవంతుడు నువ్వు స్నానం చేసావు కదా అమ్మ, ఆ అనుభూతిని అందరికీ కలిగించేలాగా నన్ను సంకల్పం చేసి ఈరోజు ఈ వీడియో మీకు షేర్ చేసేలాగా ఆ భగవంతుడి దయనే అని అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోతే ఒక్క లైక్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ అండి.